ఫీజు రీఎంబర్స్మెంట్ కి సంబంధించి అమౌంట్ అనేది ఓసీ విద్యార్థులకు కూడా పడడం అయితే స్టార్ట్ అయింది. మన ఛానల్లో రీసెంట్ గా ఒకరైతే కమెంట్ చేశారు, మా క్యాస్ట్ అనేది ఓసీ, మాకు ఆర్టీఎఫ్ కి సంబంధించి అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ లో ఒక ఇన్స్టాల్మెంట్ అమౌంట్ అనేది పడింది అని కమెంట్ అయితే చేశారు. అది నిజమా కాదా అని నాకు తెలిసిన ఒకరి పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేశాను. వారికి కూడా అమౌంట్ అనేది పడింది. ఫిబ్రవరి 13వ తేదీన ఈ అమౌంట్ పడినట్లుగా జ్ఞానభూమి పోర్టల్లో స్టేటస్ అయితే చూపిస్తుంది. అది కూడా కాలేజ్ అకౌంట్లో అయితే పడింది. నేను పేమెంట్ స్టేటస్ చెక్ చేసిన స్టూడెంట్ వచ్చేసి బీటెక్ ఫైనల్ ఇయర్ అయితే చదువుతున్నారు. అది కూడా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మాత్రమే ఈ అమౌంట్ అనేది పడింది. అలాగే నాకు ఒకరు కమెంట్ అయితే చేశారు పేమెంట్ స్టేటస్ అనేది, కానీ వాళ్ళు ఏ ఇయర్ చదువుతున్నారన్నది నాకైతే తెలియదు. ఈ వీడియో అనేది కేవలం ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది ఓసీ విద్యార్థులు కూడా పడడం అనేది స్టార్ట్ అయింది అని చెప్పడం కోసమే. అలా అని అందరు విద్యార్థులు కూడా అమౌంట్ పడిందని కాదు. ఇంకా కొంతమందికి స్టేటస్ లో ఇంకా జీరోని చూపిస్తుంది. ఈ వీడియో చేయడం ద్వారా మరి కొంతమంది పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటారు. టెన్షన్ అయితే ఉండదన్న ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఈ అమౌంట్ పడిన వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ అయితే పడకండి. త్వరలోనే మిగిలిన విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది పడుతుంది. మీకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఈ అమౌంట్ పడకపోవడానికి లేదా ఇంకేదైనా డౌట్స్ ఉంటాయి, మిగిలిన విద్యార్థులకు పడిందా లేదా అని తెలుసుకోవడానికి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మిగిలిన సభ్యులు మీకు సమాధానాలు అయితే ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.